ఏడాదికి బలమైన మీడియాను తన గుప్పిట పట్టిన చంద్రబాబు ఇప్పుడు స్వతంత్రంగా ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్న సోషల్ మీడియాను కంట్రోల్ చేసి అతిపెద్ద కుట్రకు తెరలేపినట్టు సమాచారం. ఈ మేరకు సోషల్ మీడియాలో లక్షల గ్రూపులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ను రిక్రూట్ చేసినట్టు తెలుస్తోంది. చంద్రబాబు అంటేనే మొదటి నుంచి మేనేజ్మెంట్ లో కింగ్. ఆయన చేతిలో తెలుగు రాష్ట్రాల్లోని బలమైన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 సహా బలమైన మీడియా ఉంది. అందుకే పొద్దున లేస్తే జగన్ పై విషం చిమ్మి తిమ్మిని బమ్మిని చేయగల నేర్పరుడు. ఇప్పుడు సోషల్ మీడియాను అలానే మేనేజ్ చేయడానికి భారీ కుట్రకు తెరతీసినట్టు సమాచారం. టీడీపీ మీడియా మేనేజ్మెంటే కాదు, ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మేనేజ్ చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం. తప్పుడు ప్రచారాల కోసం మీడియాలో పచ్చ సంస్థలు ఏబిఎన్, ఈటీవీ, టీవీ5, మహా ఇలాంటివి టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడానికి టీడీపీ సిద్ధమైనట్టు తెలిసిందే. బలమైన వాట్సాప్, లక్షల సంఖ్యలో గ్రూపులు క్రియేట్ చేసినట్టు తెలిసిందే. దాదాపు 1.5 లక్షల వాట్సాప్ గ్రూప్స్ ను టీడీపీ క్రియేట్ చేసినట్టు సమాచారం. 500 సోషల్ మీడియా పేజీలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్లలో క్రియేట్ చేసినట్టు తెలిసిందే. వీటి ద్వారా జగన్ ను, వైసీపీని అభాసుపాలు చేసే భారీ కుట్రకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసిందే. ఇక దాదాపు 2.5 లక్షల మందితో మన టీడీపీ అప్లికేషన్ ను రెడీ చేసినట్టు తెలిసిందే. ఇవి కేవలం తప్పుడు ప్రచారాలు, జగన్ మీద మార్ఫడ్ పిక్స్, మీమ్స్, తప్పుడు సర్వేలు, టీడీపీ అనుకూలంగా ఉండే వార్తలు మాత్రమే ప్రచారం చేయాలని ఈ పెద్ద ప్లాన్ వేసినట్టు సమాచారం. ఈ టీడీపీ భారీ సోషల్ ఫైట్ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలు, సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.